ఆచి చికెన్ మసాలా నాయకుల్ని తయారు చేసే ఫ్యాక్టరీ టీడీపీ అన్నారు మంత్రి సవిత. హంతకుల తయారీ కేంద్రం వైసీపీ అన్నారు. జగన్ కి బెదిరింపు రాజకీయాలు బాగా అలవాటని విమర్శించారు. సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితులకి శిక్ష తప్పదన్నారు. జగన్ తో బీసీలు ఎస్సీలు ఎక్కువగా బలైపోతున్నారన్నారు మంత్రి సవిత. వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీ పెట్టినప్పటి నుంచి కావచ్చు, ఆయన రాజకీయాల్లో ఆయన ముఖ్యమంత్రి కావాలన్నప్పటి నుంచి కూడా ఆయనకి శవ రాజకీయాలు చేయడం అలవాటే. ఒక పక్క తండ్రి శవం పెట్టుకొని కూడా రాజకీయం చేశాడు. బాబాయ్ గొడ్డల పోటు చూసాం. ఆ పార్టీకే చంపడము, రౌడీల్ని మరి గూండాల్ని తయారు చేసే ఫ్యాక్టరీలా తయారైంది వైసీపీ పార్టీ. తెలుగుదేశం పార్టీ ఈ స్వర్ణాంధ్రప్రదేశ్గా మారాలి, తెలుగుదేశం పార్టీ ఒక మంచి నాయకుల్ని తయారు చేస్తుంటే వైసీపీ పార్టీ గూండాలను, రౌడీలను తయారు చేసి ఇలా రోజుకొకరిని రప్పర్ నరుక్కుంటూ పోయే విధంగా ఈరోజు తయారు చేస్తూ ఉంది. వైసీపీ కార్యకర్తలు కూడా ఆలోచించండి. తెలుగుదేశం కార్యకర్తలు, తెలుగుదేశం లీడర్లు ఎలా ఉన్నారు, వైసీపీ పార్టీలో నాయకుడు ఏ విధంగా మరి కార్యకర్తలను రెచ్చగొడుతూ ఈరోజు దస్తగిరి కావచ్చు, మరి డ్రైవర్ సుబ్రహ్మణ్యం కావచ్చు, అమర్నాథ్ గౌడ్ కావచ్చు, మరి సింగయ్య కావచ్చు, ఇలా ఎవరు బలైపోతున్నారో ఒక్కసారి ఆలోచించండి. బీసీలు, దళితులు మరి ఎక్కువ